పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం సహా భారత్ తీసుకున్న 5 పెద్ద నిర్ణయాలు పాకిస్తాన్ అంతటా తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది బాధపడడం లేదు కానీ ఈ ఉగ్రవాద దాడికి రుజువు కావాలని తనలోని అక్కసును వెళ్లగక్కాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పాకిస్తాన్ను నిందిస్తోందని అఫ్రిది ఆరోపించాడు. పాకిస్తాన్పై చేసిన ఆరోపణలకు భారత్ ఆధారాలు అందించాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. భారత వైఖరి దురదృష్టకరమని అన్నాడు. రెండు దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడం, చర్చల ద్వారా మాత్రమే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలమని, పోరాటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అఫ్రిది పేర్కొన్నాడు. అయితే ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో భారత్ అనేక సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్తో జలాల పంపక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్తో సరిహద్దును కూడా మూసివేసింది. దీంతో పాటు పాకిస్తాన్ దౌత్యవేత్తల వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ కూడా భారతీయుల వీసాలను రద్దు చేసింది. అదే సమయంలో సింధు నది నీటిని భారత్ ఆపిస్తే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ హెచ్చరిక జారీ చేసింది.